హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ మేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో ఎంఎస్ వర్డ్లో ఫార్మెట్ పెయింటర్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఫార్మెట్ పెయింటర్ కమాండ్ ఉంది కదా, వీటి గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం రఫ్ మ్యాటర్ తీసుకోవాలి కాబట్టి మనం సింపుల్గా ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో ఈ విధంగా రఫ్ మ్యాటర్ వచ్చిన తర్వాత సో ఇక్కడ వీడియో ఉంది కదా, దీనికి ఒక స్పెసిఫిక్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ విధంగా ఇచ్చాను. సో ఇదే కలర్, సేమ్ కలర్ నాకు మిగతా వర్డ్స్కి కూడా కావాలి, కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్కి కావాలి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ వీడియోని ఉంది కదా, దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిప్ బోర్డ్లో ఫార్మెట్ పెయింటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇక్కడ హెడర్స్ ఉంది కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా కావాలి. ఇక్కడ వీడియో ఈ విధంగా సెలెక్ట్ ఇక్కడ హెడర్ ఉంది కదా, హెడర్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో చూసారా, సేమ్ ఫార్మెట్ వచ్చింది. సెలెక్ట్ ఫార్మెట్ పెయింటర్. సో ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ ఉంది కదా, దీనికి కూడా చేస్తున్నా ఇదే విధంగా. అదే విధంగా ఇక డిజైన్స్ ఉంది కదా, డిజైన్స్ కి కూడా చేస్తా. సో ఈ విధంగా ఫార్మెట్ పెయింటర్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా సపోజ్ ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. సో హెడర్ అండ్ ఫోటర్ ట్యాబ్లో హెడర్ కమాండ్ ఉంది, నేను క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే మీకు టాప్లో స్పెసిఫిక్ నేమ్ ఇచ్చుకోవచ్చు, లైక్ కంపెనీ నేమ్ కానీ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ. మీకు టాప్ లెఫ్ట్ సైడ్ ఇది కావాలా, లేకపోతే ఇక 3 టైప్స్ ఉంది, టాప్ లెఫ్ట్, సెంటర్ రైట్. అది సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చింది. టైప్ ఇయర్ దగ్గర మీ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ అలా టైప్ చేసుకోవచ్చు. మనం ఎనర్జీ అండ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్ కదా, ఎనర్జీ అండ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ విధంగా టైప్ చేసుకుంది. అదేవిధంగా మీకు పేజ్ నెంబర్స్ కావాలంటే పేజ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఏ విధంగా అంటే మనకు ప్రజెంట్ 1 పేజ్ అవైలబుల్ ఉంది. సో మనకు మల్టిపుల్ పేజెస్ కావాలంటే ఈ డాటా మొత్తం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకొని ఈ విధంగా పేస్ట్ వేసుకోవాలి. సో చూసారు, ఆటోమేటిక్గా మీకు ప్రతి పేజ్లో కూడా ఇది టాప్లో ఎనర్జీ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మన దగ్గర ఇప్పుడు 15 పేజెస్ ఉన్నాయి. సో అది ఎలాగంటే కింద ఇక్కడ పేజెస్ 15 ఇక్కడ మనం డైరెక్ట్ ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి. సో మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే టైం పడుతుంది. సో ఫస్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్ కమాండ్ ఉంది కదా, దీన్ని పక్కన డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది, క్లిక్ చేసుకుని గో టు ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే పేజ్ మనకు ఫస్ట్ పేజ్ కావాలి. పేజ్ సెలెక్షన్ ఉంచుకొని ఎంటర్ పేజ్ నెంబర్ దగ్గర 1 గో టు. సో మనం ఫస్ట్ పేజ్కి వచ్చేస్తాం. టైం అనేది సేవ్ అవుతుంది కమాండ్స్ ద్వారా. ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్కి వచ్చేసాం. సో మీకు సపోజ్ 100 పేజెస్ ఉండొచ్చు, 1000 పేజెస్ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్లో సపోజ్ నాకు ఫైండ్ గో టు అదే పేజ్ దగ్గర సపోజ్ మనకు 15 పేజెస్ ఉన్నాయి కానీ నాకు 9th పేజ్లోకి వెళ్ళాలని 9 గో. సో ప్రజెంట్ మనం 9th పేజ్లోకి రావడం జరిగింది. సో మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి గో టు 1, ఇక 1 ఎంటర్ వేసుకొని గో. సో ఫస్ట్ పేజ్కి వచ్చేసి అదేవిధంగా ఇన్సర్ట్ ట్యాబ్లో ఫూటర్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు కరెక్ట్ క్లియర్ కనిపిస్తలేదు ఇప్పుడు. సో ఇక్కడ ఎనర్జీ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్ అని హెడ్డింగ్ ఇచ్చాం కదా, ఇది హెడర్లో ఫూటర్ కూడా ఇవ్వచ్చు. ఫూటర్లో కూడా ఇదే యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలనుకుంటే ఫూటర్ కింద బాటంలో ఈ విధంగా ఇవ్వచ్చు. సో చూసారా, ఈ విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ హెడర్లో ఫోటోలో ఈ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు. సో అదేవిధంగా మీకు ప్రతి పేజ్లో సేమ్ మీకు ఒక్క పేజ్లో చేంజ్ చేసిన ఎవ్రీ పేజ్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుంది. సో అదేవిధంగా ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ పేజ్ నెంబర్స్, మనకు పేజ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి, టాప్ ఆఫ్ ద పేజ్ రావాలి. ఈ విధంగా టాప్ లెఫ్ట్ సైడ్, టాప్ సెంటర్, టాప్ రైట్ ఈ విధంగా రావాలనుకుంటే సపోజ్ నాకు టాప్ సెంటర్లో రావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాం. సపోజ్ నాకు బాటంలో కావాలనుకుంటే బాటం ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు.
సో, ప్రతి పేజ్‌కి కూడా ఇన్సర్ట్ అయింది. 5 అండ్ 4 ఉన్నాయా? లైక్ టాప్‌లో అండ్ బాటమ్‌లో ఉంది కదా! సపోజ్ నాకు రిమూవ్ పేజ్ నంబర్స్ క్లిక్ చేసుకోవాలి. రిమూవ్ పేజ్ నంబర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత బాటమ్ పేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ముందుగా టాప్ ఆఫ్ ది పేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ మీకు నచ్చకపోతే టాప్ ఆఫ్ ది పేజ్ నెంబర్‌ని రిమూవ్ పేజ్ నెంబర్ చేసుకున్న తర్వాత బాటమ్ ఆఫ్ ది పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా. సో, ఇక్కడ మీకు ఈ విధంగా పేజ్ నెంబర్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. చూసారా ఈ విధంగా. సో, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.